అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం టిఎస్ రామారావు గారు రచించిన చూపు ఆనని వాళ్ళు అనే కథను విందాం. ఈ కథ జూన్ 2012 చందమామలో ప్రచురింపబడింది. ఒక ఊళ్ళో ముగ్గురు అన్నదమ్ములు పక్కపక్క ఇళ్లలో నివసిస్తుండేవాళ్ళు. ఆ ముగ్గురికి అపరిమితమైన చత్వారం. ఏ వస్తువైనా ముక్కు దగ్గర పెట్టుకుంటే గానీ కనిపించేది కాదు. ఆ అన్నదమ్ములు ముగ్గురు ఒకనాటి సాయంకాలం పెద్దవాడి ఇంట కలుసుకుని లోకాభిరామాయణం మాట్లాడుతున్నారు. మధ్యలో పెద్దవాడు తన తమ్ములతో అన్నట్లు, ఈ మధ్య నా చూపు చాలా బాగైంది సుమా. అంత దూరాన దోమ కనిపిస్తే అది ఆడదో మగదో పోల్చగలుగుతున్నాననుకోండి అన్నాడు. చాలే బడాయిలు, వారం క్రితమేగా నువ్వు పట్టపగలు కావిడివాడిపైన పడింది అన్నాడు రెండోవాడు. పగల మాట అటుంచు, చీకటి పడిన కొద్దీ అద్భుతంగా చూపు ఆనుతున్నది. కొందరికి రాత్రి చూపు ఉంటుందట అన్నాడు పెద్దవాడు. ఇవన్నీ ఎందుకు వచ్చిన కబుర్లు? తింటే గాని రుచి తెలియదు. ఎవరి చూపు ఎటువంటిదో పరీక్ష పెడితే క్షణంలో తేలిపోతుంది అన్నాడు మూడోవాడు. ఏమిటా పరీక్ష అన్నాడు రెండోవాడు. చెబుతాను వినండి. మన వీధికి ఎదురుగా సత్రం వాకిలి ఉన్నదే, ఆ వాకిలిపైన రేపు ఉదయం ధర్మశాసనం శిల వేయిస్తున్నారు. ఆ శిలపైన ఏమి చెక్కి ఉన్నదో చదవటమే మనకు పరీక్ష. దాని మీద అక్షరాలు మనలో ఎవరు ఎక్కువ దగ్గరగా నిలబడి చదవగలిగితే వాడు ఓడినట్లు. మిగిలిన ఇద్దరికీ ఓడినవాడు భోజనం పెట్టేటట్టు పందెం అన్నాడు మూడోవాడు. దీనికి పెద్దవాళ్ళిద్దరూ సరేనన్నారు. చిన్నవాళ్ళు తమ ఇళ్లకు వెళ్ళిపోయాక పెద్దవాడికి బెంగ పట్టుకున్నది. కారణం, ఆ శాసనాన్ని ముక్కుతో తాకి కానీ చదవలేడు. ఈ సమస్య గురించి చాలాసేపు సతమతమైన మీదట పెద్దవాడికి దివ్యమైన ఆలోచన తట్టింది. సత్రంలో గుమాస్తా ఉంటాడు. ఆయనను అడిగితే ఆ ధర్మశాసనం పలకపైన ఏమున్నది చెప్పేస్తాడు. ఈ ఆలోచన తట్టగానే పెద్దవాడు ఉన్నపళాన బయలుదేరి సత్రానికి వెళ్ళాడు. ఏదో పని మీద దయచేశారు అన్నాడు సత్రం గుమాస్తా. మరేమీ లేదు, రేపు ధర్మశిల వేస్తున్నారటగా, దాని మీద ఏమి రాయించారేమిటి అన్నాడు పెద్దవాడు. ఏమీ లేదండి, శ్రీరామ కటాక్షము అని రాయించారు అన్నాడు గుమాస్తా. పెద్దవాడు ఆనందభరితుడై గుమాస్తా వద్ద సెలవు పుచ్చుకొని ఇంటికి బయలుదేరాడు. సత్రం వాకిలి వద్దనే రెండోవాడు పెద్దవాడికి ఎదురు వచ్చాడు. అయితే ఇద్దరూ చూపు ఆనని వాళ్లే గనక ఒకరినొకరు గమనించలేదు. పెద్దవాడికి వచ్చిన ఆలోచన రెండోవాడికి వచ్చింది. అతడు కూడా గుమాస్తా వద్దకు వెళ్ళి పెద్దవాడు అడిగినట్లే ధర్మశాసనం పైన ఏమి రాయించారని అడిగాడు. ప్రతివాళ్ళు ఇదే సంగతి అడగటం చూసి ఆశ్చర్యపడుతూ గుమాస్తా పెద్దవాడికి చెప్పినట్లే జవాబు చెప్పాడు. రెండోవాడు అంతటితో తృప్తిపడి వెళ్ళిపోక, పలక రంగు ఏది, అక్షరాలు ఏ రంగు అని అడిగాడు. తెల్లటి చలవరాతి పలకపైన బంగారు చెక్కుడు అక్షరాలు అన్నాడు గుమాస్తా. రెండోవాడు వెళ్ళిన కాసేపటికి మూడోవాడు వచ్చి గుమాస్తాను మొదటివాడు అడిగినట్లే అడిగాడు. గుమాస్తా చెప్పాడు. శ్రీరామ కటాక్షము అన్న దాని కింద శాసనం వేయించే వారి పేరు గాని చెక్కించలేదా ఏం అన్నాడు మూడోవాడు. చిన్న అక్షరాలతో ఫలానా వాడు అని చెక్కించారు, దానికి ఏం రంగు పూశారని అడుగుతాడేమో. ఎర్ర రంగు అన్నాడు గుమాస్తా నవ్వుతూ. అన్నదమ్ములు ముగ్గురు నేను గెలిచాననుకుంటే నేను గెలిచా అనుకుని ఆ రాత్రి నిద్రపోయారు. తెల్లవారగానే పెద్దవాడింటికి మిగిలిన వాళ్ళిద్దరూ వచ్చారు. ధర్మశాసనం చూడబోదామని ముగ్గురికి ఆత్రంగానే ఉంది. అందుచేత ఆలస్యం చేయకుండా ముగ్గురు వీధిలోకి వచ్చారు. పెద్దవాడు చప్పున ఆగి సత్రం కేసు చూసి, ఇంకా దగ్గరికి పోవలసిన అవసరమేముంది, శాసనం పలక మీద అక్షరాలు ఇక్కడికే కనిపిస్తున్నాయి, చదవనా? శ్రీరామ కటాక్షము కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి అన్నాడు. ఈ మాటలు విని చిన్నవాళ్ళిద్దరూ నిర్ఘాంతపోయారు. ఒక క్షణం పాటు తాము ఓడామని వాళ్ళు భయపడ్డారు. కానీ రెండోవాడు తెప్పరిల్లుకొని, పలక రంగు ఏది, అక్షరాలు ఏ రంగు అని అడిగాడు. పెద్దవాడికి గోతిలో పడ్డట్టయింది. రంగా, నీకు రంగు కనిపిస్తున్నదా అని అడిగాడతడు రెండవ వాడిని. రంగు కనిపించకపోవటం ఏమిటి? తెల్లటి పలక మీద బంగారు పూత పూసిన చెక్కుడు అక్షరాలు కనిపించటం లేదా అన్నాడు రెండోవాడు. మీరిద్దరూ ఎందుకు పోట్లాడుకుంటారు? ఆ పలక మీద చెక్కిన చిన్న చిన్న అక్షరాలు కబోది కూడా చదువుతుంది అన్నాడు మూడోవాడు. పలక మీద చిన్న అక్షరాలు కూడా ఉన్నాయా అన్నారు పెద్దవాళ్ళిద్దరూ. కనిపిస్తుంటే ఎర్రటి అక్షరాలు, ఫలానా వారు అని స్పష్టంగా రాసి ఉంది. ఏమిటో అనుకున్నాను, మీ ఇద్దరి చూపు కంటే నాదే నయల్లాగుందే అన్నాడు మూడోవాడు. పెద్దవాడు తాను కూడా గెలిచిన వాడితో చేరే ఉద్దేశంతో, నీ చూపే మన ముగ్గురిలోకి మంచిది, తరువాత నా చూపు మంచిదంటాను. పెద్ద అక్షరాలు గుర్తించినది నేనే కదా. మీరింకా ముందుకు పోబోతుంటే నేను అక్కడే ఆగాను.
అందుచేత నీకు నాకు రెండోవాడు భోజనం పెట్టాలి అన్నాడు. రెండోవాడు పేచీ పెట్టాడు. అక్షరాలు ఏ రంగో పలక ఏ రంగో తెలుసుకోలేనివాడు చూశాడంటే ఎలా నమ్మడం? కాసేపు ముగ్గురు ఘర్షణ పడి ఈ విషయమై ఎవరి తీర్పు అయినా తీసుకోవడానికి ఒప్పుకున్నారు. ఇంతలో సత్రం గుమాస్తా అటుగా వచ్చాడు. అయ్యా, మీరెవరో కాస్త మాకు న్యాయం చెప్పండి. ఆ సత్రం ధర్మశాసనం మీద శ్రీరామ కటాక్షము అని రాసి ఉన్న మాట అబద్ధమా అని పెద్దవాడు గుమాస్తాను అడిగాడు. కాదు అన్నాడు గుమాస్తా. పలక తెల్ల చలువరాయి అవునంటారా? దాని మీద బంగారు చెక్కుడు అక్షరాలేనంటారా అన్నాడు రెండోవాడు. అవును అన్నాడు గుమాస్తా. చిన్నర అక్షరాలతో ఫలానా వారు అని రాసి ఉన్నమాట, అక్షరాలు ఎర్రగా ఉన్నమాట నిజమేనంటారా అన్నాడు మూడోవాడు. నిజమే అన్నాడు గుమాస్తా. మళ్ళీ అన్నదమ్ములు ముగ్గురు నా చూపు మెరుగు అంటే నా చూపు మెరుగు అని తగాదా పడసాగారు. సత్రం గుమాస్తా వారిని ఆపి, మెరుగో తరుగో గాని మీ ముగ్గురు చూపు ఒకటిగానే ఉన్నదని నా ఉద్దేశం. ఎందుచేతనంటే సత్రం వాకిలికి ఇంకా ధర్మశాసనం పలక తగిలించలేదు అంటూ నవ్వుకుంటూ తన దారిని తాను వెళ్ళిపోయాడు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.